ఎడారిలో సెలయేర్లు జూన్ 25వ తేదీ. ఇది వరకు మీరేమీ నా పేరుట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అవిశ్వాసం ద్వారా మాత్రమే కాకుండా అతను ఏమి చేయగలడో మీకు తెలుసని భావించటం ద్వారా దేవుడిని పరిమితం చేసే మీ ప్రార్థనలలో జాగ్రత్త వహించండి. మీరు అడిగే లేదా ఆలోచించే వాటన్నింటికంటే మించిన గొప్ప సంగతులను ఆశించండి. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయము 9వ వచనం. ఉన్నతంగా అడగండి, మీ దేవుడు రాజువలే మీకు ధారాళంగా ఇస్తాడు. దేవుడు తన పిల్లలకు వారు కోరుకున్నదంతా అడిగే స్వేచ్ఛను ఇస్తాడు. ఎందుకంటే క్రీస్తులో ఎదుగుదల ద్వారా వారు అతని రాజ్యంలో తెలివైన బాధ్యతాయుతమైన స్థానానికి చేరుకున్నారు. ఒకరు ఈ జ్ఞానాన్ని పొందుతారనే వాస్తవాన్ని ఆయన గుర్తించాడు మరియు అతను అడిగే హక్కును గౌరవిస్తాడు. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. మహా అలెగ్జాండర్ రాజమందిరంలో పేదవాడైనప్పటికీ ప్రఖ్యాతిగాంచిన ఒక తత్వవేత్తను కలిగి ఉండేవాడు. శాస్త్రంలో ప్రవీణుడైన ఇతను ఒక సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందికి గురయ్యాడు. ప్రపంచాన్ని జయించిన తన పోషకునికి తప్ప ఇంకెవరికి అతను తన అవసరాన్ని చెప్పగలడు? అతని అభ్యర్థనను త్వరలోనే అంగీకరించి అనుగ్రహించారు. అలెగ్జాండర్ తన ఖజానా నుండి అతనికి కావలసింది ఇవ్వమని ఆజ్ఞ ఇచ్చాడు. అతను వెంటనే సార్వభౌముడైన చక్రవర్తి పేరు మీద 10,000 పౌండ్లు ఇవ్వమని కోరాడు. అక్కడున్న ఖజానాదారుడు అంత మొత్తంలో అడిగినందుకు ఆశ్చర్యపోయి ఆ ధనం ఇవ్వడానికి నిరాకరించాడు. కానీ రాజు మాట కొరకు ఎదురు చూశాడు. ఈ విషయాన్ని గురించి ఆయనకు వివరించి అతని మనవి ఎంత అనుచితంగా ఉందో, ఎంత ఎక్కువ మొత్తంలో ధనాన్ని అడిగాడో రాజుకు చెప్పాడు. అలెగ్జాండర్ ఓపికతో ఫిర్యాదుని గురించి విన్న తరువాత ఆ ధనాన్ని వెంటనే అతనికి చెల్లించండి. ఈ తత్వవేత్త ఆలోచన విధానాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అతను నాకు అద్వితీయమైన గౌరవాన్ని ఇచ్చాడు. తాను అడిగిన ఉన్నతమైన మనవి ద్వారా నా సంపద విషయంలోనూ నా దాతృత్వం విషయంలోనూ నేను ఘనుడననే ఉన్నతమైన భావనను చూపాడు అని సమాధానమిచ్చాడు. కాబట్టి దైవ ప్రేరేపితులైన రచయితలు యెహోవా యొక్క అద్భుతమైన ప్రేమ, దయను గురించి వ్యక్తపరిచిన విషయాలను గౌరవిద్దాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ప్రార్థన దేవునికి ఖజానాకు ద్వారం, విశ్వాసం దానిని తెరిచే తాళం. అటువలే మీరును అడుగుడి, మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. లూకాసు సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.